తాటి చెట్టు వల్ల తాటి కళ్ళు, తాటి బెల్లం, తాటి ముంజలు, తాటి ఆకులు ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీంతో కూర కూడా తయారు చేసి తినడం ఎక్కడ చూసారా? కానీ మా ఆదివాసులు తింటారు. వెజిటేరియన్ కూరల్లో రారాజు ఈ తాటి కూర. దీన్ని ఒక్కసారి తింటే వదలరు, అలా ఉంటుంది టేస్ట్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మా చేను దగ్గరకు బయలుదేరాం. తాటి కూర చేయాలంటే తాటి చెట్టు ముదరకూడదు. ఇక్కడ కనిపిస్తున్న తాటి చెట్టు అంతా ఉండాలి. మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. కేవలం తాటి చెట్టులో సగభాగం మాత్రమే మనం కట్ చేసుకుంటాం కూర కోసం. ఈ తాటి కంబాలు కానీ, దీని భాగాలు కానీ, కట్లకు కానీ, మన ఇల్లు కప్పుకోవడం కానీ ఇది మంచిగా ఉపయోగపడతాయి. దీని గురించి ఇంకా చాలా ఉంది. ఫ్రెండ్స్, నాగేష్కు నాకంటే అడవితో చేనుతో అనుబంధం ఎక్కువ. అతను పూర్తిగా అడవి ఉత్పత్తులను ఎక్కువగా వాడతాడు. తాటి చెట్టు కూర, ఎర్రచెమల కూర, నత్తల కూర బాగా చేస్తారని చెప్తారు మా సైడ్. అతి త్వరలో అడవిలోని ఎర్రచెమల గుళ్ళను ఫ్రై చేసి తినబోతున్నాం. అవి చాలా మంచివాడు కళ్ళకి, మా ఆదివాసులు నమ్ముతారు. ఇక తాటి చెట్టు విషయానికి వస్తే ఏంటంటే ఈ కొన్ని రంపం లేకుంటాయి. ఈ ముళ్ళు ఈ మంచి జాగ్రత్త పట్టాలి. ఈ తగిలింది అనుకో మన చేయి మొత్తం తెగిపోతాయి. అందుకని మంచిగా చూసి దీనికి కొంచెం జాగ్రత్త చూసి మనం ఇటు గొడ్డలతో కొడితేనే కొద్దిగా దూరంగా ఉంటాను. కొట్టండి. ఇప్పుడు ఈ తాటి చెట్టును నరికే సమయంలో రౌండ్గా నరకాలి. దానివల్ల చెట్టు యొక్క మొదలు అలాగే ఉండి మళ్ళీ అది పిలక వేయడం జరుగుతుంది. ఓకేనా? మనకు కావాల్సినంత భాగానైతే కింద పడేశాం. ఈ తాటి కూరలో వాడడానికి తాగడానికి మా బుడ్డోడికి 10 నిమిషాల్లో నీళ్ళు తేరా అని చెప్తే గంట తర్వాత వచ్చాడు. ఈ సొరకాయ కూర యొక్క ఉపయోగం ఏంటంటే బయట ఎంత ఎండగా ఉక్కగా ఉన్నా లోపల మాత్రం నీళ్ళు చల్లగా ఉంటాయి. తాటి చెట్టులో మోవు అనేదే మన కూరకు కావాల్సిన భాగం. ఇది అత్యంత తీయగా ఉంటుంది. దీనిలోనే ఉంటుంది అది. ఆ మోవు అనే కాడ చెట్టు నుండి జాగ్రత్తగా వేరు చేయాలి. ఒక్కో పొర జాగ్రత్తగా తీస్తూ బయటకు తీయాలి. మనకు కావాలి భాగం మనకు కావాలి. ఇది కాదు, ఇది మొదట భాగం కింద నుంచి వచ్చింది పైకి. దాన్ని ఇంకా 4 పొరలు తీయాలి. అప్పుడు బయటకు వస్తుంది అది మన కూరకు కావాల్సిన భాగం. అమ్మయ్య, ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న ఆ అద్భుతమైన భాగం అయితే బయటపడింది. దీన్నే మా ఆదివాసీలు కూర చేసుకుని తినేది. సిద్ధమైంది. ఇప్పుడు దీనిలో ఉన్న లేత గుజ్జునైతే బయట తీయబోతున్నాం. ఇంకొక కొద్ది క్షణాలు మాత్రమే పడుతుంది. ఓకే, చూస్తూనే ఉండండి. అయితే దీనిలోని అది లేదైన మోవును తీయడానికి ఇంకాస్త శ్రమ పడాలి, తప్పదు. ఈ బుడ్డోడికి పని లేనట్టుంది. వచ్చిన దగ్గర నుంచి ఒకటే విషయాలు. ఒక్కో పొర వలసిన కొద్దీ తీయటి వాసన వస్తుంది లోపల నుంచి. చూస్తున్నా ఎట్లా ఉందో. ఆ తర్వాత సొరకాయ బుర్రలోంచి నీళ్లు పోస్తూ ముక్కలను కడిగాము. ఇసుక దుమ్ము లాంటివి పోతాయని. ఇట్లా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి అప్పుడు మనం కూరకు వాడుకోవచ్చు. ఈ తాటి చెట్టు కూరను నార్మల్ కూరలాగానే వండాలి. టమాటా, ఉల్లిపాయ, ఎండుమిర్చి, తాలింపు గింజలు, వీలైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చు. మేమైతే నేలపై కాకుండా భూమి లోపల కొంత మట్టి తీసి పొయ్యి తయారు చేయబోతున్నాం. ఇలాంటి పొయ్యి మీద వేడి సెగ బాగా తగిలి తక్కువ సమయంలో త్వరగా ఉడుకుతుంది, చక్కగా ఉంటుంది.
ఆయిల్లో ఆనియన్స్ ఎండు మిర్చి వేసిన కొద్దిసేపు తర్వాత కట్ చేసి పెట్టుకున్న తాటి మొవ్వ ముక్కలను పాత్రలో వేసుకోవాలి. ఓ 5 నిమిషాల తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి. దీనివల్ల ముక్క ఇంకా మెత్తగా చక్కగా ఉడుకుతుంది. ఇంకో 4 నిమిషాల తర్వాత కట్ చేసుకున్న లెమన్ లేదా చింతపండు పులుసు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పదిహేను 20 నిమిషాల్లో మన కూర అయితే చక్కగా ఉడికిపోయింది. దాన్ని అయితే దింపి పక్కన పెట్టుకుందాం. ఇక తినడమే ఆలస్యం. ఓకే, మా అడవి కూరలు అందరూ సదినండి. ఎంత బాగుంది. బాగుందా? అదిరిపోయింది. చికెన్ కూడా చాలా టేస్ట్ ఉంది. నిజంగా ఫ్రెండ్స్, నిజంగా రియల్లీ టేస్ట్ ఎంత బాగుంది అంటే అంత బాగుంది. చాలా బాగుంది. అదిరిపోయింది కూర సార్. చాలా అద్భుతంగా ఉంది. మన కూరగాయల్లో ఇట్లాంటి టేస్ట్ ఉండదు. అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే. మీరు ఒకసారి తినారంటే జీవితంలో వదిలిపెట్టరు. ఈ టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మా ఆదివాసీలు ఈ విధంగా తినడం వల్లే కొంతమంది చాలా కాలం అవుతారు. ఇలాంటి షుగర్లు కానీ బీపీలు కానీ వీళ్ళకి ఉండవు. ఇలాంటి ఫుడ్ అడవి ఫుడ్ తింటాం వాళ్ళు. ఎస్, కరెక్ట్. అయినా కానీ కంట్రోల్ చేస్తుంది ఇది. ఈ అడవిలో మేము ఇట్లా చేస్తా ఉన్నట్టు. ఓకే, బాగుంది కూర. బాగుంటుంది కూర. ఇదైతే కూర బాగుంది. మీరు కూడా ఇక్కడ మేము ఎట్లా షేర్ చేసామో అట్లా మీరు కూడా చూసి ట్రై చేయండి. అప్పుడు మీ చేస్తూ మీరే నమ్ముతారు అన్నారు. డియర్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది మా వీడియో? చివరిగా చూసినందుకు ధన్యవాదాలు. మా పూర్వీకులు ఎప్పటి నుంచెల్లో ఈ విధంగా తాటి పుజ్జును కూరలా వండుకుంటున్నారు. మనకు తాటి చెట్టు అనేది కలపవాళ్ళు లాంటిది. దాని నుంచి కళ్ళు, తాటి బెల్లము, ముంజలు లాంటివి చాలా రకాల ఉత్పత్తులు మేము వాడతాము, తింటాము. దాని నుంచి మా ఆరోగ్యం పొందుతున్నాము. అదేవిధంగా ఈరోజు మన బ్రదర్ చెప్పినట్టుగా తాటి గుజ్జుతో కూర చేయడం జరిగింది. ఎలా ఉంది కూర? చాలా బాగుంది. అసలు మాటలు కూడా రాలేదు. అలా ఉంది, చాలా బాగుంది. ఒక్కసారి చూడండి, జీవితంలో వదిలిపెట్టరు కూరని. టేస్ట్ అయితే వదిలిపెట్టరు. అలా ఉంది టేస్ట్ అయితే. మేము మళ్ళీ కొత్త వీడియోల కోసం మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త రుచుల్ని, కొత్త కొత్త ప్రదేశాలని, కొత్త కొత్త విషయాలని మీకు చూపుతూనే ఉంటాం. అడవిలో జరిగే వింతలని, విశేషాలను మీకైతే తెలుపుతూనే ఉంటాం. వీలైతే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.